మీకు ఇచ్చిన స్ప్రింట్లో టాస్క్ అనేది మీది అయిపోయింది. మీరు అలానే కామ్‌గా కూర్చుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖాళీగా ఉండకుండా మీరేం చేయాలంటే మీకు బ్యాక్‌లాగ్‌లో కొన్ని టాస్క్స్ అయితే ఉంటాయి గదా! చేయనివి కంప్లీట్ చేయనివి ఉంటాయి గదా! మీ బ్యాండ్‌విడ్త్ ప్రకారం ఏదో ఒక టాస్క్ అసైన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతున్నారు, మీకు ఏ టాస్క్ చేయాలని లేకపోతే టీమ్‌తో కోఆర్డినేట్ అయ్యి ఏదైతే చేయగలుగుతావో ఆ టాస్క్ పిచ్చిన్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఇలా చేయటం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే రేపన్నాడు అప్రైజల్‌లో మీరు చెప్పొచ్చు నేను ఓనర్‌షిప్ తీసుకొని చేస్తున్నానని మీరు మాట్లాడొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు భయాలు పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వుగా ఏదైనా టాస్క్ తీసుకొని చేస్తున్నావంటే భయాలు పోతాయి. ఆ భయం పోగొట్టుకోవడానికి చేసుకోవాలి. అంత తర్వాత టీమ్ మీటింగ్స్‌లో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడొచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇండివిజువల్‌గా చేసినా నువ్వు టీమ్‌తో చేసినా ఎప్పుడైనా సరే క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెప్తారంటే టీమ్ వర్క్ అని చెప్తారు కానీ ఇండివిజువల్ పర్సన్ వర్క్ అని ఎప్పుడు చెప్పరు. దీన్ని టీమ్ ఎంపవర్మెంట్ దాని గురించి మాట్లాడతారు కానీ ఎప్పుడు ఇండివిజువల్ పర్సన్ ఇతనే చేశాడని ఎప్పుడు అన్నాడు. అందుకని మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఖాళీగా ఉండకుండా ఎవరో వచ్చి నాకు అసైన్ చేయాలి అనుకోకుండా టైంని సేవ్ చేసుకుంటూ ప్రొడక్టివిటీగా వర్క్ చేయాలంటే మీరుగా వెళ్ళి అసైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూలీవాడిలాగా ఉండకండి, ఓనర్గా ఉండండి. ఓనర్షిప్ తీసుకొని ఓనర్లాగా బతకండి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే.